హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోనుంది. మెట్రోలో మరిన్ని సౌకర్యాలు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెట్రో కోచ్లు పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మెట్రో కొత్త ప్రాజెక్టును విలయంతో త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలని భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చలను ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఫేజ్ 2A అండ్ B నిర్వహించేందుకు ఎల్ఎన్టీ సిద్ధంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి అనేది కూడా మనం మెట్రో ప్రయాణికులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తుంటారు రెగ్యులర్గా? మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు ప్రద్యుమ్న కుమార్. నేను ఆపరేషన్స్ హెడ్లా పనిచేస్తున్నాను హార్నెట్ ఇన్ఫోటెక్లో. నేను ఫ్రీక్వెంట్గా అయితే ఇదే స్టేషన్, ఇక్కడ పరేడ్ గ్రౌండ్ నుంచి రాయదుర్గ్ వెళ్తాను అండ్ బ్యాక్ మళ్ళీ రాయదుర్గ్ నుంచి హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి వస్తాను. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మెట్రో బాగుంటుంది. ఫేజ్ 2 ఇంకొంచెం షామీర్పేట వరకు అని అంటున్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అల్వాల్ నుంచి, బొల్లారం నుంచి, ఇంకా కార్ఖానా నుంచి అట్లా కమ్యూట్ అయ్యే వాళ్ళకు కూడా బాగుంటుంది. అండ్ పీక్ అవర్స్లో కొంచెం కంపార్ట్మెంట్స్ లాంటివి పెంచితే ఫ్రీక్వెన్సీస్ ఓకే, టైం ఫ్రీక్వెన్సీ ఓకే, బట్ పీక్ అవర్స్లో ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ కంపార్ట్మెంట్ పెంచితే యూ కెన్ అకామిడేట్ మోర్ పీపుల్. కాకపోతే బాగా క్రౌడెడ్ ఉంటుంది. సో ఇఫ్ గవర్నమెంట్ కెన్ థింక్ అబౌట్ ఎక్స్టెన్షన్ అండ్ అడిషన్ ఆఫ్ న్యూ కంపార్ట్మెంట్స్, ఐ థింక్ ఇట్ విల్ బీ గుడ్. ఒకప్పుడు మెట్రో నిర్మించినప్పుడు హైదరాబాద్ మెట్రోని సెకండ్ లాంగెస్ట్ మెట్రోగా ఉండింది. ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ఎట్లా? దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇది అవుతూనే ఉంటాయి. ర్యాంకింగ్ విల్ నాట్ జస్టిఫై హూ ఇస్ గుడ్. ఇతర రాష్ట్రాల్లో ఇంతకన్నా ఎక్కువ లెంత్ అయినటువంటి స్టేషన్స్ డెవలప్ అయ్యాయి, కానీ హైదరాబాద్లో డెవలప్ కాలేదు. మేబీ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ కుడ్ బి వన్ రీజన్. గవర్నమెంట్ చేంజ్ కూడా అయింది. కొన్ని ప్రాజెక్ట్స్ కొద్దిగా ఆగిపోయాయి కూడా, మెట్రోవి కావాల్సినవి కూడా కొన్ని హోల్డ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లైక్ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవాలంటే దెర్ ఈస్ పొలిటికల్ మెలోడ్రామా ఆల్సో. సో ఎవ్రీథింగ్ షుడ్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. బట్ ఐ థింక్ గవర్నమెంట్ నౌ ఈజ్ కీన్ టు ఎక్స్టెండ్ ద మెట్రో. ఇంకో సెకండ్ ఫేజ్ కూడా ఎక్స్టెండ్ చేస్తా అంటున్నారు కాబట్టి ఇఫ్ దే కెన్ టేకప్ దిస్ ప్రాజెక్ట్ క్విక్లీ అండ్ ఎక్స్టెండ్, ఐ థింక్ విల్ గెయిన్ దట్ ర్యాంకింగ్ అగైన్. ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది మెట్రోకి సంబంధించి? ఎప్పుడైనా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయ్యారా? పీక్ అవర్లో మీరు జర్నీ చేస్తుంటారు, అంతేకాకుండా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? పార్కింగ్ ఫెసిలిటీస్ పెంచాలండి. దెర్ షుడ్ బి మోర్ పార్కింగ్ అవైలబిలిటీ విత్ లెస్సర్ ఫీజ్. పార్కింగ్ ఫీజు కూడా కొంచెం తగ్గించి ఎక్కువ పార్కింగ్ అవైలబిలిటీ ఒకటి ఇవ్వాలి. అండ్ గ్రీన్ ఎండార్స్మెంట్ ఆఫ్ గ్రీన్ వెహికల్స్, ఎస్పెషల్లీ బైసికల్స్ లాంటివి, బైసికల్ స్టాండ్, ఫ్రీ స్టాండ్ లాంటిది అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే, ఎస్పెషల్లీ ఆన్ ద హైటెక్ సిటీ సైడ్, అటు సైడ్ ప్రొవైడ్ చేస్తే ట్రాఫిక్ కంజెషన్ కూడా ఎస్కేప్ కావచ్చు. అట్ ద సేమ్ టైం హెల్త్ వైజ్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయవచ్చు. దట్స్ ఐడియా. మెట్రో ఫేజ్ 2A అండ్ B చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది, షామీర్పేట అలాగే ఇతర ప్రాంతాలకు కూడా. అయితే దీనివల్ల ఏ విధంగా ఉండబోతా ఉంది? ఆ యొక్క ప్రాజెక్టులో మేము భాగస్వామ్యం కాలేము అనే చెప్పడంతోనే ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి పూర్తి స్థాయిలో మెట్రోను గవర్నమెంట్ టేకప్ చేయాలని చూస్తూ ఉంది. మొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తాం. డెసిషన్ మాత్రం గవర్నమెంట్ మంచిదే తీసుకుంది. కాకపోతే ఏంటంటే మిగతా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లాగా దీన్ని నానబెట్టి ఏళ్ళ తరబడి దీన్ని అలాగే ఉంచే కన్నా కొంచెం ఫాస్ట్గా మూమెంట్ కొంచెం చేసి ఒకవేళ తొందరగా అవైలబిలిటీలోకి తీసుకొని వస్తే గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ రిమార్కబుల్ నేమ్. గవర్నమెంట్కి ఒక మంచి పేరు వస్తుంది. అండ్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్, మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద అవుట్స్కర్ట్స్ సబర్బన్ ఏరియాస్ అన్నీ రెసిడెన్షియల్ ఏరియాస్. మీరు ఎంత దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళగలిగితే మెట్రో లాంటి ఫెసిలిటీస్ని కానివ్వండి, ఫ్రీ బస్ లాంటివి కానివ్వండి, మీరు పబ్లిక్కి ఎంత దగ్గరగా తీసుకొని వెళ్ళగలిగితే మీకు పబ్లిక్కి కానివ్వండి, గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్గా అంతే బెనిఫిట్ ఉంటుంది. సో ఇదైతే మంచి మూవ్. అప్ టు షామీర్పేట్ వరకు ఎక్స్టెండ్ చేయాలనుకోవడం అనేది ఒక మంచి మూవ్. అలాగే మిగతా ఏరియాస్ని కూడా కొంచెం కవరప్ చేసి సబర్బన్ ఏరియాస్ని, ఇంకో అవుట్స్కర్ట్స్ని కొంచెం కనెక్టివిటీని పెంచేటట్టుగా
అంటే మెట్రో వరకు వేరే ఏదైనా ఫ్రీ బస్ మొబిలిటీ ఇలాంటిది ఏదైనా ఫెసిలిటీ కనెక్టివిటీ ఇలాంటివి ఇస్తే కమ్యూటర్స్కి చాలా మేలు అవుతుందండి. టికెట్ ధరలు పెంచబోము కొన్నేళ్ల వరకు అనేది కూడా మొదట మెట్రో అగ్రిమెంట్ చేసింది, ఆ తర్వాత పెంచుతూ వచ్చింది. 2 times or 3 times పెంచింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవన్నీ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉన్నాయా మధ్యతరగతి వాళ్ళకు అంటే ఏం చెప్తారు? అది అలా చెప్పడం కష్టం అండి. మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా అంటే ఇది దేనికో దెర్ ఈజ్ నో బెంచ్ మార్క్. ఇంత ఈ లోపు ఉండాలి, ఇంతనే ఉండాలి అన్నట్టుగా ఏది బెంచ్ మార్క్ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమందరం ఎవరైనా కానీ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ అస్ ఇస్ మెట్రో. ఈ ట్రాఫిక్ని ఎస్కేప్ కావాలి, ఆన్ టైం ఆఫీస్ రీచ్ కావాలంటే మెట్రో. సో ఇంకా మాకు తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఒకవేళ ధరలు తగ్గిస్తే దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విల్ యూటిలైజ్ దిస్ సర్వీస్. ఇంకా చాలామంది ముందుకు వస్తారు. ఇంకా గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ హౌ డూ గవర్నమెంట్ వాంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేది కొంచెం వాళ్ళు పెద్దలు కూర్చొని అది ఆలోచించాలి. యావరేజ్గా ఇప్పుడున్న ధరల కన్నా ఇంకా పెంచకుండా ఇవే మెయింటైన్ చేసినా సరిపోతుందండి. కేవలం 3 కోచ్లతోనే మాత్రమే మెట్రో నడుస్తూ ఉంది. అయితే అడిషనల్ కోచెస్ పెంచితే గనక ఇప్పుడున్న క్రౌడ్కి ఒక్కోసారి పీక్ అవర్లో నించోవడానికి కూడా స్థలం ఉండదు. డోర్లకి ఎదురుగానే నించొని తోసుకుంటూ వెళ్తారు. కోచెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని మీరేమన్నా అభిప్రాయం? నేను అదే మీ ఇంతకుముందు అన్నట్టుగా అట్లీస్ట్ పీక్ అవర్స్లో మార్నింగ్ ఒకటి ప్లస్ ఈవినింగ్ చాలా పీక్ అవర్స్ ఆ టైంలో కొంచెం అడిషనల్ కోచెస్ పెడితే కంజెషన్ తక్కువ ఉంటుంది. సార్ లాట్ ఆఫ్ పిక్ పాకెట్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్. సో ఒకటి కొంచెం పోలీసింగ్ కూడా కొంచెం పెంచాలి. ఇక్కడ లోకల్గా మనకి ఇప్పుడు ఎట్లాగైతే రైల్వేస్ సౌత్ రైల్వే, సెంట్రల్ రైల్వే పోలీస్ ఉన్నట్టుగానే మెట్రో పోలీస్ లాంటి వాళ్ళు కూడా ఉంటే ఎట్ ద సేమ్ టైం గర్ల్స్ కానివ్వండి, ఈ పిక్ పాకెటింగ్ అండ్ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఈవ్ టీజింగ్ ఓకే, దట్ కెన్ బి సంథింగ్ విచ్ వీ కెన్. అంటే చాలామంది కమ్యూట్ అయ్యే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. సో జనరల్లీ ఆ లెవెల్ ఆఫ్ ఈవ్ టీజింగ్ నేను ఎప్పుడు చూడలేదు. కాకపోతే పిక్ పాకెటింగ్ లాంటివి ఒకటి ప్లస్ సీనియర్ సిటిజన్స్కి అసిస్టెన్స్ ఒకటి అట్లాంటిది కొంచెం కావాలనంటే వీ నీడ్ సమ్ వాలంటీర్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ టు బీ దేర్. అండ్ లైక్ ఐ సెడ్ పీక్ అవర్స్లో మాత్రం ఖచ్చితంగా అడిషనల్ కోచెస్ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ట్రైన్కి మధ్య దాదాపు 4 to 5 minutes గ్యాప్ ఉంటుంది. అయితే ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ట్రైన్స్ వెనువెంటనే వచ్చే విధంగా టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఈ ఎల్ఎన్టీ నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఫ్రీక్వెంట్గా నిర్వహించడం వల్ల కొంత ఈ యొక్క పీక్ అవర్స్లో కొంత ప్రయాణికులకు బడ్డెన్ తగ్గేటటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టుగా కరెక్టే. కాకపోతే దేర్ మైట్ బి సమ్ టెక్నికల్ ఇష్యూస్. ఆ టైం ఎందుకు వాళ్ళది మధ్యలో పెట్టారు అనేది అంతగానం అంటే ఆ 3 minutes 4 minutes ఏవైతే వాళ్ళు కట్ ఆఫ్ లాగా పెట్టుకున్నారో దే కుడ్ బి టెక్నికల్ రీజన్స్ బిహైండ్ ఇట్. సో వీ డోంట్ నో దోస్ టెక్నికల్ రీజన్స్ బికాజ్ సమ్టైమ్స్ ఇఫ్ ద ట్రైన్ ఇస్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రాక్ అది క్లియరెన్స్ చేయడానికి అట్లాంటి వాటి కోసం బఫర్ టైం లాగా పెట్టినట్టున్నారు. సో 3-4 minutes వెయిట్ చేయడం ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఇట్ 3-4 minutes ఈజ్ ఓకే. ద టైమ్ ఫ్రేమ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఆ 3-4 minutesలో ఎంతమంది మళ్ళీ రావాలి కదా, తక్కువ జనాలు వస్తే కూడా మెట్రోకి ప్రాఫిటబుల్ కాదు. సో దట్ టైమ్ లైన్ ఈజ్ ఓకే. బట్ లైక్ ఐ సెడ్ కొంచెం కోచెస్ పెంచి ఇంకో డిస్టెన్స్ కొంచెం పెంచితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎ లాట్ ఆఫ్ కమ్యూటర్స్ లైక్ మీ. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట. పూర్తి స్థాయిలో కూడా ట్రైన్స్ యొక్క కోచెస్ను పెంచడంతో పాటుగానే మరిన్ని ఫెసిలిటీస్ పెంచితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత మరింత దూర ప్రాంతాలకు కూడా మెట్రోని విస్తరిస్తే కనుక వెనువెంటనే కూడా వారి యొక్క ఆఫీసులకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయబోయేటటువంటి మరో 2 మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎల్ఎన్టీ ఇప్పటికే నష్టాల బాటలో నడుస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిర్వహణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఇందుకు సంబంధించి కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు భేటీ అయి చర్చలు జరిపారు. అయితే మెట్రో నష్టాల బాటలో నడుస్తున్న కారణంగా కూడా కొత్త ప్రాజెక్టుల్లో తాము భాగస్వామ్యం కాలేమో అని తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మెట్రో హైదరాబాద్లో శంకుస్థాపన చేసి ప్రారంభించిన నాటికి దేశంలోనే
రెండవ అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో ఉండింది. ఆ తర్వాత ప్రారంభమైనటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమైనటువంటి మెట్రోలు దాదాపు 7 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మెట్రో హైదరాబాద్ను దాటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంత మేర అభివృద్ధి అవుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ మెట్రో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం టేకప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం టేకప్ చేయడం మంచి పరిణామమే. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి L&T నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ మెట్రోలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అనేది కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 4 నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఒక్కో ట్రైను వస్తూ ఉంది. ఆ యొక్క టైం వేస్ట్ అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఈ సమయం వృధా కాకుండా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కూడా ఈ యొక్క ట్రైన్స్ నడిస్తే కనుక మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అనేది ప్రయాణికులు చెప్తుండడంతో పాటుగానే రెగ్యులర్గా పీక్ అవర్స్లో నించొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాంతోపాటుగానే ఒకరినొకరు తోచుకునేటటువంటి కాలు మోపేటటువంటి స్థలం లేకుండా మెట్రోలో ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కోచ్ల సంఖ్య కూడా పెంచి ఈ యొక్క మెట్రోను నడిపిస్తే మరింత బాగుంటుంది. అటు ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగానే అక్కడ మెట్రోలలో అటు రైల్వే పోలీసింగ్ మాదిరి మెట్రో పోలీసింగ్ని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి సూచనలు మెట్రో ప్రయాణికులు చేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా ఇంటి నుంచి ఆఫీసులకు కావచ్చు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు మెట్రో అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మహానగరంలో మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే మెట్రో తప్ప మరో ఇతర మార్గం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం టేకప్ చేయడం హైదరాబాద్ మెట్రోని దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసేందుకు చర్చలు జరుగుతుండడం కూడా మంచి పరిణామమే. పూర్తి స్థాయిలో బోగీల సంఖ్యను పెంచాలి, కోచ్ల సంఖ్యను పెంచడంతో పాటుగానే ఈ యొక్క ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ నడపడం, అంతేకాకుండా మెట్రోలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి పోలీస్ వ్యవస్థతో పాటుగానే ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత మధ్యతరగతి ప్రజలకు మెట్రో అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ యొక్క టికెట్ల ధరలను కొంత తగ్గిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా మెట్రో ప్రైవేటు పరం నుంచి ప్రైవేటు భాగస్వామ్యం నుంచి ప్రభుత్వం భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంస్థగా మారబోతున్న తరుణంలో కూడా కొంత రిస్క్ అయినప్పటికీ కూడా దాదాపు 13,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లిస్తూనే మరోవైపు మెట్రో ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి L&T సంస్థకు దాదాపు 2,000 కోట్లకు పైగా నిధులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది తలకు మించినటువంటి భారమైనప్పటికీ హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ యొక్క మరిన్ని మెట్రో ప్రాజెక్టులు వస్తే కనుక ప్రయాణికులకు బాగుంటుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి వీలవుతుంది అనేది కూడా మెట్రో ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు, రాజ్ న్యూస్.